కపెర్నహూము యొక్క కఠినత్వం. మత్తయి సువార్త 11:23 ఎవరితో యేసు ప్రభువారు మాట్లాడుతున్నారంటే ఒక పట్టణంతో మాట్లాడుతున్నాడు. కపెర్నహూము అనేది ఒక పట్టణం, ఒక ఊరితోనే మాట్లాడుతున్నాడు. ఒక మనిషితో కాడు మాట్లాడేది, ఒక ఊరితో మాట్లాడి యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు, నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల. ఎందుకంటే పైన రాయబడిన మాట ఏమంటే, మా 20 వచనం చదవండి. 20 వచనంలో ఎందుకు ఈ మాట చెప్తున్నారు? ఒక పట్టణంతో ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు నువ్వు కఠినమైన దానివి. పట్టణంతో మాట్లాడుతూ యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నీవు నా దృష్టిలో సరిగ్గా కనబడటం లేదు, నిన్ను నేను చూడలేకపోతున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నాను. ఈరోజు కపెర్నహూము యొక్క కఠినత్వం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఆ మాట చెప్పడానికి గల కారణం? ఒక పట్టణాన్ని చూసి యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నీవు ఆకాశం మట్టుకు హెచ్చింపబడేదవా అంటే ఇప్పుడు నువ్వు చాలా గొప్పగా ఉన్నావు, ఇప్పుడు చాలా ఎన్నిక చేయబడ్డావు, ఇప్పుడు చాలా ఆశీర్వదింపబడ్డావు, ఇప్పుడు చాలా బాగున్నావు, కానీ ఇక మీదట ఇలాగ ఉండవు అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నారు? ఎందుకంటే నీవు కఠినంగా ఉంటున్నావు. ఏమిటి ఆ పట్టణం యొక్క కఠినత్వం? కపెర్నహూము కఠినత్వం ఏమిటంటే, ముందు ఆ ప్రాంతాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభునందు ప్రియులారా. ఆ పట్టణం విషయంలో దేవుడు చేసిన కార్యాలు చాలా శ్రేష్టంగా ఉన్నాయి. ఒకరోజు వచ్చి ఆ పట్టణం గురించి ఈ మాట అన్నాడు, కానీ ప్రారంభం నుంచి ఆ పట్టణం గురించి ఆ మాట అనలేదు. మార్కు సువార్త 1:21 ఒకసారి మనం చూస్తే, అసలు ఈ కపెర్నహూము అనే పట్టణము ఎందుకు దేవుని చేత ఇలా అనిపించుకుంది, ఏమిటి దానికి ఉన్న స్థానం, అసలు దాని చరిత్ర ఏమిటి, దానికి దేవునికి మధ్య జరుగుతున్నది ఏమిటి అంటే 1:21 చూడండి, ఏమని రాయబడి ఉంది. వెంటనే ఆయన విశ్రాంతి దినమున చాలమ్మా చాలు. మార్కు సువార్త 1వ అధ్యాయంలోనే వ్రాయబడిన మాట ఏమంటే 21వ వచనంలో, ఈ కపెర్నహూము అనే ప్రాంతం చాలా ప్రత్యేకమైంది యేసుక్రీస్తు వారి జీవితంలో. యేసు ప్రభు వారి జీవితంలో చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత అరణ్యంలోనికి కొనిపోబడ్డారు పరిశుద్ధాత్మ ద్వారా. అక్కడ 40 దినములు సాతానుతో పోరాడి సాతాను జయించిన తర్వాత తిరిగి వచ్చి శక్తి దేవుడు ఇచ్చారు, ఇంకా నీ పరిచర్య ప్రారంభించని. ఇన్ని రోజులు నువ్వు కనిపెట్టావు, ఇక ఇప్పుడు నీవు వచ్చిన పని చేయమని దేవుని చేత అనుమతి పొందినప్పుడు యేసుక్రీస్తు వారు మొట్టమొదటి ప్రసంగం ఎక్కడ చేశారంటే కపెర్నహూములో చేశారు. అన్ని ప్రాంతాలు ఉండగా తీసుకెళ్ళామని పడుకోబెట్టి అన్ని ప్రాంతాలు ఆ దేశంలో ఉంటే దేవుడు ఏ పట్టణాన్ని ఏర్పరచుకున్నారంటే కపెర్నహూము అనే ఒక పట్టణాన్ని ఏర్పరచుకున్నాడు. చూడండి రాయబడిన మాట ఏమంటే, మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారు ప్రసంగం చేసింది ఎక్కడంటే కపెర్నహూములోనికి వెళ్ళి దేవుడు భూమి మీదకి వచ్చాడు. మొట్టమొదట మైకు పట్టుకుని ఆయన ప్రసంగం చేసింది ఎక్కడ అంటే కపెర్నహూము. ఇప్పుడు కపెర్నహూమును ఆయన చాలా ఘనపరిచారు, ఎక్కడైనా చేస్తుండొచ్చు. మొదటి ప్రసంగం కపెర్నహూములో చేశారు. కపెర్నహూములో వాక్యం చెప్పటం మాత్రమే కాదు, కానీ చూడండి ఆ తర్వాత రాయబడిన మాట ఏమంటే 23వ వచనం మార్కు సువార్త 1:23 చూడండి ఏముంది అక్కడ. 1:20 మనుషుడు ఒకడు ఉండెను,
వాడు నజరేయుడగు యేసు చాలమ్మా. యేసుక్రీస్తు వారి మొదటి ప్రసంగం కపెర్నహూములోనే జరిగింది. మొట్టమొదటిసారిగా దురాత్మల మీద, అపవిత్రాత్మల మీద ఒక నరుడు అధికారం చూపించడం కూడా అక్కడే బయటకు వచ్చింది. యేసుక్రీస్తు వారు మొదటిసారిగా అపవిత్రాత్మను వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. అది కపెర్నహూములో జరిగింది. వాక్యం చెప్పటం మాత్రమే కాదు, ఒక దురాత్మ మనిషిలో ఉండి ఆయనతో మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు నీవి మనిషిని విడిచిపోమ్మని దయ్యాలకు ఒక మనిషి ఆజ్ఞాపించడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేంటి కొత్త బోధగా ఉంది, దయ్యాలకు ఆజ్ఞాపిస్తున్నాడు, అవి కూడా లోపడుతున్నాయి అంటే ఉన్నాయి కానీ అవి సరిగా మాట వింటమో లేకపోతే మనుషులు వాటి మీద అధికారం చూపి ఇవి తెలియదు వాళ్ళకి. మొదటిసారిగా వాక్యం చెప్పింది అక్కడే, మొదటిసారిగా దయ్యాలు నిలగొట్టింది అక్కడే. దయ్యాలు నిలగొట్టమే కాదు, చూడండి ఆ తర్వాత రాయబడిన మాట ఏమంటే, మా యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే 29వ వచనం చూడండి. 29వ వచనం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రెయ అను వారి యొక్క ప్రవేశించారు. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు మోన గురించి ఆయనతో చెప్పింది. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పెట్టి ఆమెను లేవనెత్తును, జ్వరము ఆమెను వదిలేను గనుక. మొట్టమొదటి స్వస్థత ఎక్కడ జరిగింది? మొదటి సువార్త ప్రకటన కపెర్నహూం, మొదటి విడుదల కపెర్నహూం, మొదటి స్వస్థత కపెర్నహూమే. జ్వరం బట్టి అత్తగారు మంచం మీద పడుకొని ఉందంట. ఈయన పోయి ఆమెను చేయి పట్టుకోగానే ఆమె లేచి వెంటనే పరిచర్య కూడా చేసిందంట. మొదటి స్వస్థత ఎక్కడ జరిగింది? కపెర్నహూంలోనే. కపెర్నహూంలో జరిగిన కార్యాలు సాధారణమైనవి కావు. అంటే దేవుని యొక్క శక్తి, ప్రభావం, దేవుని యొక్క కార్యాలు మొట్టమొదటిగా కపెర్నహూం నుంచి ప్రారంభించబడింది. మా తర్వాత 22వ వచనం చూడండి, 22, 23 వచనాలు, 24 వరకు మనం చూస్తే, సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకుని వచ్చి పట్టణమంతా ఇంటి వాగిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను. ఇప్పుడు ఈ పట్టణంలో ఏం జరిగింది? ఒక స్వస్థత కాదు, ఎంతమంది వచ్చారో అంతమందిని స్వస్థపరిచాడంట సాయంకాలం. ఎందుకంటే యూదుల సాంప్రదాయం ఏంటంటే ఒకరోజు విశ్రాంతి దినం, అంటే దేవునికి ఇచ్చిన రోజు. ఆ రోజు ప్రయాణాలు చేయరు, ఇంట్లో పొయ్యి వెలిగించరు, ముందు రోజే వండి పెట్టుకుంటారు. ముందు రోజే వండుకోవాలి, పొయ్యి వెలిగించకూడదు. ప్రయాణాలు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు, జీవనోపాధి సంబంధించిన పని. తిరిగి ఇంట్లో ఉండాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, కుటుంబంతో పాటు ఉండాలి. దేవునికి ఇచ్చేశారు ఆ రోజు. కనుక ఆ రోజు సాయంకాలం దాకా కనిపెడతా ఉన్నారు. ఎందుకంటే శనివారం సాయంత్రం, శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం విశ్రాంతి దినం కనుక సాయంత్రంతో వాళ్ళ రోజు మొదలు. యూదుల సాంప్రదాయం సాయంత్రం 6 నుంచి రోజు స్టార్ట్. అంటే శుక్రవారం సాయంత్రం 6 నుంచి శనివారం సాయంత్రం 6 దాకా ఎక్కడికి ఎవరు కదలకూడదు, ఏం చేయకూడదు, కనిపెడతా ఉన్నారు. పొద్దున్న జరిగింది శనివారం మందిరంలో అద్భుత కార్యం. ఇంటికి వచ్చాక ఇక్కడ ఒక స్వస్థత జరిగింది, అక్కడ దురాత్మ వెళ్ళిపోయింది. సాయంత్రం అయ్యేటప్పటికి జనాలు పరిగెలెత్తుకొని తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో అందరినీ తీసుకొని ఎక్కడికి వచ్చారంట? ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వచ్చారు. ఆయన ఎక్కడున్నాడు తెలుసా? సీమోను పేతురు ఇంట్లో ఉన్నాడు. అంటే సీమోను ఆయన తమ్ముడు ఆంద్రేయ, వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో మొట్టమొదటి స్థానానికి చెందిన వాళ్ళు. అంటే ప్రపంచంలోనే అత్యంత ఘనమైన అపోస్తులు ఎవరంటే ఆ పట్టణంలోంచి వచ్చారు. సీమోను ఆంద్రేయ అక్కడి నుంచి వచ్చారు. యేసు ప్రభు వారు పరిచర్య అక్కడ మొదలుపెట్టాడు, వాక్యం అక్కడ స్టార్ట్ చేశాడు. దయ్యాలను అక్కడి నుంచి మొదటిసారి వెళ్ళగొట్టారు, స్వస్థతలు కూడా అక్కడే చేశారు. ఎంతమంది వస్తే అంతమందిని స్వస్థపరిచాడంట. అంటే ఆ పట్టణంలో ఇప్పుడు ఏం జరిగింది? పూర్తిగా అసలు దేవుని కార్యాలు ఏమిటి? చాలామందిని వెళ్ళగొట్టాడు. అంటే అనేక మందికి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మేలులు జరిగినాయి. అయితే దురాత్మల నుంచే విడుదల కలిగింది, లేకపోతే బాధలు శాపాల నుంచి విడుదల కలిగింది, రోగాల నుంచి విడుదల కలిగింది. చాలా గొప్ప మేలు అనేది అక్కడ కలిగింది. అన్నిటికీ మించి దేవుని ద్వారా ఇలాంటి కార్యాలు జరుగుతాయన్న జ్ఞానం వచ్చింది. అంటే ఇప్పుడు దాకా మేము ఇలా బాధలు పడుతూనే ఉండాలి, ఇక మా జీవితం ఇంతే, ఇక మేము ఇలాగ వెళ్ళిపోవాలి,
ఇలాగే ముగించాలి అన్న ఒక అభిప్రాయం నుంచి విడుదల కలిగింది అందరికీ. అంటే చూడండి ఎంత గొప్ప కార్యం జరిగింది కపెర్నహూము. ఆ పట్టణం చాలా స్పెషల్గా ఉంది. ఇంకా 2 వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారు, యాకోబు యోహానులు కూడా అక్కడే ఉండేవాళ్ళు. అంటే 4 ప్రధానమైన అపోస్తులు అక్కడే ఉండేవాళ్ళు. మొత్తం స్టార్టింగ్ కపెర్నహూము నుంచి జరిగింది. అసలు ఈ కపెర్నహూము ఏంటి అంటే మనం చూసినప్పుడు ఇంత ఒక శ్రేష్టమైన ప్రారంభం కపెర్నహూముకు కలిగిందమ్మా. ఇంకా కపెర్నహూములో అది ఒకటే కాదు, ఇంకా ఏమేమి జరిగినాయి ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఆయన ఏం మాట అన్నాడో ఆ మాట ఎందుకు అన్నాడు, ఆ పట్టణానికి ఈయనకి మధ్య ఏంటి అసలు అన్న విషయం చూస్తున్నప్పుడు కపెర్నహూములో ఇంకేం జరిగిందంట. మార్కు సువార్త 2వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం, 2:1. ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే తింపిరి. కపెర్నహూములో జరిగిన ఇంకొక కార్యం చూడండి. స్టార్టింగ్ అక్కడ చేసి కొన్ని రోజులు అక్కడిక్కడ తిరిగి మళ్ళీ కపెర్నహూము వచ్చాడంట. మళ్ళా కపెర్నహూము వచ్చేటప్పటికి అసలు ఇంట్లో ఆయన ఉంటే ఖాళీ లేదంట. వాకిట్లో నిలబట్టాక బజార్లో కూడా ఖాళీ లేదు, ఇక అసలు దూరటానికి లేదు. పక్షవాయువు కలిగిన తెచ్చారు ఒకసారి. అప్పుడు దాకా దయ్యాలు రోగాలు పోతున్నాయి. పక్షవాతం గురించి మొదటిసారిగా మళ్ళీ ఇక్కడే మొదలు పెట్టారు. మంచం మీద పడిపోతే ఆయన గురించి విని ఏం చేశారంటే 4 తీసుకొచ్చారంట. 4 తీసుకొచ్చి చూడటం కూడా ఏం చేశారు, 4 తీసుకొచ్చి సందు లేదని చెప్పి ఇంటి మీదకి తాళ్ళుతో మంచాన్ని లేపేశారంట. మంచాన్ని లేపి ఇంటి కప్పు, ఈ కప్పులతో వేసే ఇల్లు కదా, మొత్తం కప్పు ఇప్పి పక్కన పడేశారు. వాళ్ళకి అప్పుడు ఎంత విశ్వాసం ఉందో అసలు చూడండి, ఎంత ధైర్యం, ఎలాంటి కార్యం. ఎందుకంటే ఆ పక్షవాయువు గలవాడిని మంచంతో లేపేటప్పుడు పడిపోతే పరిస్థితి ఏంటి, ఆళ్ళు పడిపోతే పరిస్థితి ఏంటి, కప్పు ఇప్పారు, కప్పు కింద పడితే పరిస్థితి ఏంటి, కప్పు జారి ఆళ్ళు పడితే పరిస్థితి ఏంటి, ఆయన పడే పరిస్థితి ఏం ఆలోచించట్లా. అస్సలు తీసుకెళ్ళిపోవాలి. కపెర్నహూములో పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు ఎక్కుతుంటే జనాలైనా ఆపాలిగా, సందు లేదు, వీళ్ళు మేము పోతామని తాళ్ళుతో మంచాలు లాగుతుంటే పక్షవాయు వాళ్ళైనా ఆపట్ల. ఎందుకు ఆపట్లా? జనాలు కూడా ఆటంకం చేయాలి. ఎందుకని? ఎందుకంటే యేసు క్రీస్తు వారి ద్వారా ఏమేమి జరుగుతున్నాయి అందరికీ అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు కూడా సాయం చేసే ఉంటారు ఖచ్చితంగా. ఆటంకం అయితే ఏం చేయలే, వాళ్ళు చేసిన వీళ్ళు ఆగల. ఇన్ని చేసి లోపలికి దింపారు కూడా. దింపిన తర్వాత యేసు ప్రభు వారు ఏమన్నారంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి. మొట్టమొదటిసారిగా మనుష్య కుమారుడు పాపాలు క్షమించడానికి శక్తి ఉందని కూడా అక్కడే చెప్పాడు. అంతకుముందు చేస్తున్నాడు కానీ ఎలా చేస్తున్నాడు తెలియట్లా, బాగా అవుతుంది. అసలు మర్మం ఏంటి, సీక్రెట్ ఏంటి, మార్గం ఏంటి అర్థం కాలే ఎవరికి. ఇక్కడ దింపినప్పుడు పక్షవాయు గలవాడిని బాగు చేయమంటే నీ పాపాలు క్షమింపబడి ఉన్నాడు అన్నాడు. వినేవాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము స్వస్థత కోసం వస్తే ఈయన పాపాల గురించి క్షమించమంటున్నాడు ఏంటి. స్వస్థతకు వచ్చినప్పుడు చేయి పెట్టి నూనె రాయాలో లేకపోతే జబ్బు తగ్గించాలి. ఈయనేం చేస్తున్నాడు, దాని గురించి మాట్లాడటం. నువ్వు చేసిన పాపాలు, నువ్వు తిట్టిన తిట్లు, నువ్వు పెట్టిన అయ్యి అవి మాట్లాడుతున్నాడు. వినేవాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు పాపాలు క్షమించటానికి ఇతను ఎవరో. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయన మనసులో వినపడిపోతుంది. మీరు ఇలాగ అనుకుంటున్నారా, ఏది తేలిక అన్నాడు మళ్ళీ. ఇవన్నీ అక్కడే జరుగుతున్నాయి కపెర్నహూములో. ఒక మనిషిని నీవు లేచి నీ పరిపెత్తుకుని నడు అంటాం తేలిక, వాళ్ళని అడిగాడు. పాపాలు క్షమించమంటాం తేలిక, ఏది తేలిక అన్నాడు. ఏది తేలిక? ఒక వ్యక్తి పక్షవాయువుతో కలిగిన మనిషిని నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నువ్వు నడు అని చెప్పటం కష్టమా, లేకపోతే ఊరికే నీ పాపాలు క్షమించాలని చెప్పటం కష్టమా? ఏది కష్టం అన్నాడు. వాళ్ళు వింటా ఉన్నారు, ఎందుకంటే మనసులో అనుకుంటున్నారు ఈయన పాపాలు క్షమిస్తాను అంటున్నాడు. అయితే మనుష్య కుమారునికి పాపాలు క్షమించే అధికారం ఉందని మీకు తెలియనట్లు లేచి నీ మంచం ఎత్తుకున్నాడు అన్నాడు. వెంటనే వాడు లేచి మంచం ఎత్తుకుని వెళ్ళాడంట. ఇది అందరి ముందు జరుగుతుంది కపెర్నహూములో. చూడండి, అంటే యేసు క్రీస్తు వారు స్వస్థతలు చేయటం మాత్రమే కాదు, దయ్యాలను వెళ్ళగొట్టడం మాత్రమే కాదు, దేవుని మాటలు చెప్పటం మాత్రమే కాదు, పాపాలు కూడా క్షమిస్తాడని కపెర్నహూములో తెలిసిపోయింది అందరికి. అందరి ముందు జరిగింది ఇదంతా. అంటే ఈ పట్టణంలో ఇన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ వేరే చోట జరగట్లా. అది మాత్రమే కాదు, ఇంకో మాటేనండి
లూకాసు వార్త 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం. లూకా 7:1. మరలా కపెర్నహూములో జరిగిన మాటలు. లూకా 7:1. యేసుక్రీస్తు వారి 3.5 సంవత్సరాల పరిచర్యలో కపెర్నహూముకు ఉన్న స్థానం ఏంటి? 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోకి వచ్చును. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు ఉండెను. చాలమ్మా, ఇంకా ఏముందంటే 6వ వచనం చదవండి. 6వ వచనం. 7వ అధ్యాయం 6వ వచనం. కావున యేసు నేను పాత్రుడిని కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఒక శతాధిపతి అంటే ఆయన అన్ని జాతికి చెందిన వ్యక్తి. ఇప్పుడు యూదా దేశం, యూదా ప్రజలు మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు మళ్ళా కపెర్నహూము వచ్చేటప్పటికి కొన్ని రోజులైన తర్వాత అన్యధ్యానానికి చెందిన ఒక శతాధిపతి అంటే ఒక మిలిటరీ ఆఫీసర్, ఆల్మోస్ట్ ఎస్పీ క్యాడర్. శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధిపతి, అంటే ఆల్మోస్ట్ డిఎస్పీ ఎస్పీ క్యాడర్. ఇంకా పవర్ఫుల్ పోస్ట్ ఆ రోజుల్లో, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళ చేతిలోనే ఉండే, రెవెన్యూ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, అన్ని అంత పవర్ఫుల్ వ్యక్తి ఏం చేశాడంటే, దాసుడు చనిపోయే స్థితిలో ఉంటే మనుషులు పంపాడు యేసుప్రభు వారి దగ్గరికి. అయ్యా, నా దాసుడిని నువ్వు బాగు చేయాలని మనుషులు పంపాడు. ఆయన వెళ్ళలా. వీళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా ఆయన మంచి అయినా మనకు చాలా సాయం చేశాడు, నువ్వు రా ఇంటికి వెళ్దామంటే మళ్ళీ దాసుల్ని ఎదురు పంపాడు ఈ శతాధిపతి. పంపించి ఏమని చెప్పాడు, నువ్వు నా ఇంటికి వచ్చే అర్హత నాకు లేదు, అందుకే నీ ముందుకు కూడా రావడానికి నాకు ధైర్యం సరిపోలా. నువ్వు అక్కడ మాట చెప్పాయా, ఇక్కడ జరిగిపోద్ది, ఎందుకంటే నేను అధికారిని, నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అధికారం అంటే ఏంటో నాకు తెలుసు, నీకు అధికారం ఉంది, నీ మాట చెప్తే జరిగిపోద్దని చెప్తే యేసుప్రభు వారు ఆశ్చర్యపోయాడంట. అసలు దేశంలో ఇంత నమ్మకం ఎక్కడ లేదు, ఇక్కడ ఉంది. కపెర్నహూములో ఆ విశ్వాసం ఎవరు చూపించారంట, అన్ని జనానికి చెందిన వ్యక్తికి కూడా విశ్వాసం వచ్చిందంటే అక్కడ ఏమేమి జరిగి ఉంటాయి, ఏమేమి మాట్లాడుకుని ఉంటారు, ఏమేమి చూసుంటారు, ఎలాంటి ఒక అనుభవం ఉంటుంది ఆ పట్టణంలో. ఆశ్చర్యపోయి నీ నమ్మకం ప్రకారం కలుగును కాకంటే నిజంగా వాళ్ళు వేసాడు. అంటే మాటతోనే చేస్తున్నాడు ఇప్పుడు. అప్పుడు దాకా ముట్టుకుంటే అవుతుంది. మొదటిసారి ఏం జరిగింది, మాటతోనే జరిగింది, అది కూడా అక్కడే వచ్చింది. ఇప్పుడు ఈ కపెర్నహూము అనే ప్రాంతం యేసు ప్రభు వారి కార్యాలకు సెంటర్గా ఉంది. ఇంకా ఏముంది, యోహాను సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. 2:12. కపెర్నహూము అసలు ఎలాంటి పట్టణము? 2:12 చూడండి. ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను ఇంకా ఏంటంట, ఇక్కడే రాస్తుందమ్మ చెప్పండి. కపెర్నహూములో ఆయన తల్లి మరియమ్మ గారు, ఆయన సహోదరులు, శిష్యులు అక్కడే ఉన్నారు. ఊరికే పోతా కార్యాలు చేయటం కాదు, అసలు ఉండటమే కపెర్నహూములో ఉన్నాడు కొన్ని రోజులు. అమ్మ అర్థం చేసుకోండి. ఇప్పుడు యేసు ప్రభు వారు కపెర్నహూములో కొన్ని రోజులు నివాసం చేశారంటే అసలు ఇక ఆయన జరిగే కార్యాలన్నిటికీ పూర్తిగా ఇంకా అసలు రాత్రి పగలు అక్కడ అద్భుతమైన కార్యాలు. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ అద్భుతం జరుగుతుంది. సముద్రంలో ఉంటే సముద్రంలో, అడవిలో ఉంటే అడవిలో, ఇంట్లో ఉంటే ఇంట్లో, మందిరంలో. మాట చెప్తే జరిగిపోద్ది, నడిస్తే జరిగిపోద్ది, ముట్టుకుంటే జరిగిపోతున్నాయి. కొన్ని రోజులు కపెర్నహూములో నివాసం చేశాడు. అంటే రాత్రి పగలు వాళ్ళ మధ్య కూడా ఉన్నాడు, కార్యాలు చేశారు, ఊహించని మేలులు జరిగించారు. ఇన్ని జరిగినాయి కపెర్నహూములో. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి అంటే, ఇన్ని జరిగిన ప్రాంతం వాళ్ళలో దేవుని గురించిన ఒక అభిప్రాయం ఉండాలని అనుకోవటం ఎలా ఉంటుంది అసలు? ఇన్ని చేశాడు, ఇప్పుడు వీళ్ళు ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటారు? ఇన్ని చేశాడు కదా, ఎక్కడా చేయని కార్యాలు చేశాడు. ఇంకా ఏం చేశారు? లూకాసు వార్త 4వ అధ్యాయం 41 వచనం చూడండి. 4:41. అంటే కపెర్నహూము ప్రాంతం గురించి యేసు ప్రభువారు ఒక మాట మాట్లాడాడు.
ఆ మాట మాట్లాడటానికి ముందు ఏం జరిగినాయో చూస్తున్నాం. ఇది ఎక్కడ జరిగింది తెలుసా మీకు? నీవు దేవుని కుమారుడు అని దయ్యాలు కేకలేసి చెప్పింది ఎక్కడ జరిగిందంటే కపెర్నహూములో. అర్థమవుతుందా? 31వ వచనం చూడండి, మీకు అర్థమవుతుంది. 31వ వచనం. గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించి కపెర్నహూములో జరిగిన మాట 41లో చూస్తే దయ్యాలు నీవు దేవుని కుమారుడు అని అరిసి కేకలేసి చెప్తున్నాయి. ఇప్పుడు దయ్యాలు చెప్పినాయి. ఏమని చెప్పినాయి? జనాలు వింటున్నారుగా, 100 మంది కూడుకుంటున్నారు. దయ్యాలు కేకలేసి చెప్తున్నాయి, మనుషులు వింటున్నారు. నీవు దేవుని కుమారుడివి. కపెర్నహూములో జరిగింది. ఈ పట్టణ ప్రజలకు అసలు యేసు ప్రభు వారి గురించి పూర్తి సబ్జెక్టు తెలిసిపోయింది. తెలియంది లేదు అసలు ఆయన గురించి. ఆయన అసలు ఎవరు, ఏం చేస్తారు, ఇంటికి ఒక మేలు జరిగి ఉంటుంది, లేకపోతే వాళ్ళకి సంబంధించిన బంధువులకో చుట్టాలకు ఏదో ఒక మేలు అయితే ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అన్ని రోజులు అన్ని రకాలైన కార్యాలు ఉన్నాయంటే మొత్తం మీద అందరికీ తెలిసి ఉంటుంది. పైగా ఆ రోజుల్లో టీవీలు ఫోన్లు లేవు. జనాలు ఎవరు ఫోన్ ఆడు పట్టుకుని చూస్తూ ఉండటానికి. టీవీలు ఫోన్లు లేవు కదా. ఊర్లో ఏం జరిగినా అందరికీ తెలిసిపోద్ది. ఇప్పటికి పల్లెటూరులో జరిగిపోద్ది. ఆ రోజులు ఏం లేవు కనుక దాదాపుగా యేసు ప్రభు వారు ఇంత ఘనమైన కార్యాలు జరిగినాయి అంటే అందరికీ తెలిసి ఉంటుంది. పలానా ఆయన వచ్చారు, ఇది జరిగింది, ఎలా జరిగింది, ఎవరికి జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, ఇంకా ఏమేం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, అన్నీ తెలిసిపోయినాయి. ఇన్ని తెలిసిన ఈ పట్టణం ఇంకా చూడండి ఏముందంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. 6:17. ఎందుకంటే కఠినమైన కపెర్నహూము అంటున్నాడు ఒక పట్టణాన్ని చూసి. ఏమన్నాడు? నీలో చేయబడిన అద్భుతాలు. మా యేసుప్రభు వారు ఏమన్నారు? నీలో చేసిన అద్భుతాలు, నేను చెప్పిన ప్రసంగాలు సొదొమలో చెప్పుంటే ఎప్పుడో బాగుపడేది అన్నాడు. సొదొమ అనేది దేవుని ఉగ్రతకు గురైన ఒక చోటు. మీకు తెలుసు కదా సొదొమ అంటే. సొదొమ అనేది పాత నిబంధనలో అబ్రహాము దినాల్లోనే వాళ్ళు భయంకరమైన విచారం అందరూ చేస్తున్నారు కనుక దేవుని దగ్గరికి రిపోర్ట్ వెళ్తే దేవుడు దిగొచ్చి దూతలను పంపించి అగ్నిగంధకాలు కురిపించి ఒక్క రాత్రి పట్టణం నాశనం చేశాడు. ఆ పట్టణం మారిపోయేది అంటున్నాడు యేసుప్రభు వారు వచ్చి. మీకు ఇచ్చిన అవకాశం, మీరిన్న మాటలు, మీరు చూసిన కార్యాలు నీ మధ్యలో అసలు జరిగినాయి సొదొమలో జరిగి ఉంటే అది భయంకరమైన పాపంతో ఉన్న పట్టణం. అది ఎప్పుడో మారు మనసు పొంది ఇప్పుడు దాకా ఉండేది, మారిపోయి ఉండేది అంటున్నాడు. ఇప్పటి వరకు ఉండేది అది. కానీ నీవేం చేస్తున్నావంటే దాంతో పోల్చాడు. ఇప్పుడు నీలో జరిగిన అద్భుతములు, నీవు చూసిన కార్యాలు, నీకు ఇచ్చిన అవకాశం, నిన్ను దేవుడు చూపిన ప్రేమ, నీ పట్ల ఆయన ఇచ్చిన ఘనత వాళ్ళకి ఇచ్చుంటే, దానికి ఇచ్చుంటే ఎప్పుడో బాగుపడేది, దేవునికి సంతోషం కలిగించేది. నువ్వేం చేస్తున్నావు? ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకంటే చూడండి ఇక్కడ 6:16 యోహాను సువార్త 6:16-17 చూడండి. 6:16-17. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునకు వెళ్ళి ధోని ఎక్కి సముద్రపు దగ్గరనున్న కపెర్నహూమునకు పోవుచుండెను. అంతలో యేసు తాగెను కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసురగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము ధోనిను నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ ధోని దగ్గరకు వచ్చి. చాలమ్మా, ఇక్కడ జరిగిన సంఘటన ఏమంటే మళ్ళా కపెర్నహూముకి వెళ్తుండగా అప్పుడు ఏం జరిగిందంటే 5,000 మందికి 5 రొట్టెలు ఆహారం పంచిపెట్టాడు. సాయంత్రం పంచిపెట్టిన తర్వాత శిష్యుల్ని మీరు కపెర్నహూము వెళ్ళండి అని చెప్తే సముద్రం మీద వెళ్ళాలి, మీరు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఈ 5,000 మందికి ఆహారం పంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? కపెర్నహూముకి వెళ్తున్నారు. కపెర్నహూముకి వెళ్ళేటప్పుడు పడవలో ఈయన లేడు, శిష్యులు పడవలో వెళ్తున్నారు. తుఫాన్ రేగితే నీళ్ల మీద సముద్రం మీద నడుచుకుంటూ ఆయన వెళ్తే శిష్యులు భయపడటం, పేతురు కూడా నడవటం, ఆయన గాలిని గద్దించటం, శిష్యులు ఆశ్చర్యపడటం. ఆ తర్వాత ఇంకొక కార్యం జరిగింది. యేసుక్రీస్తు వారు పడవ ఎక్కగానే రాయబడిన మాట ఏమంటే ఇంకొక అద్భుతమైన కార్యం అక్కడ ఉంది. రాయబడిన మాట ఏమంటే వెంటనే ఆ దోణి ఒడ్డునకు చేరిన అని ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ఎక్కగా నిలిపోయిందంట. టెలిపోర్టేషన్ అంటారు ఇది.
కొన్ని ప్రాంతాల్లో జరిగిందని చరిత్రలో కూడా చెప్తారు. టెలిపోర్టేషన్ అంటే ఎక్కిన వెంటనే వెళ్ళిపోవటం, అంటే సెకండ్స్లో వెళ్ళిపోవటం అనమాట ప్రయాణం అనేది. పడవ ఎక్కితే 4-5 మైళ్ళు ఒక్క సెకండ్లో వెళ్ళిపోయిందంట పడవ. ఎక్కాడు, చేరిందంట. జేరి సముద్రం మీద నడిచి ఎక్కడ దిగుతున్నాడంటే కపెర్నహూము దగ్గరికి దిగాడు. అక్కడ మళ్ళా గొప్ప ప్రసంగం చేశారు. శిష్యులందరూ ఎత్తుక్కుంటూ మళ్ళీ వెళ్ళారు. అయ్యా, రాత్రి తిన్నారు 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది తిని పొద్దున్న చూస్తే పడవ వెళ్ళేటప్పుడు యేసుప్రభు వెళ్ళలేదని తెలుసు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడికి వస్తే ఇక్కడ లేడని చెప్పి ఎత్తుక్కుంటూ కపెర్నహూము వెళ్ళారు. కపెర్నహూము వెళ్తే యేసుప్రభు వారు ఏం చెప్పాడంటే, మీరు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, జీవాహారము నేనే అన్నాడు అక్కడ. అది కపెర్నహూములో అని చెప్పాడు. ఈ కపెర్నహూము అనే ప్రాంతం పూర్తిగా అద్భుతాలకి, గొప్ప గొప్ప ప్రసంగాలకి, అనేకమైన మహిమ కలిగిన కార్యాలకి కేంద్రంగా ఉంది. ఇంత అవకాశం ఎందుకు ఇచ్చాడు? ఓ తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు ఉంటే రెండో వాడిని అప్పు చేసి చదివిపించాడు. రెండో వాడికి మంచి బట్టలు కొన్నాడు, రెండో వాడికి మంచి బూట్లు కొన్నాడు, రెండో వాడికి మంచి తిండి పెట్టాడు. రెండో వాడిని బాగా మిగతా 3 పట్టించుకోలేదు. దాని అర్థం ఏంటమ్మా అర్థం? ఒకడికి ఎక్కువ ఇచ్చాడు, ఒకడిని ఎక్కువ చేశాడు, ఒకడిని బాగా మిగతా వాళ్ళకి అంత ఇవ్వలేదు. దాని అర్థం ఏంటి అర్థం? తండ్రి మాట కొడుకుంటున్నాడు. ఇన్న అయినా చేస్తున్నాడు, ఇన్న అయినా చేస్తున్నాడు. చదివిపించాడు ఆయన. వీళ్ళు చదివిపిల్ల అంటే ఏంటి? తండ్రి ఏం ఆశించాడు ఇప్పుడు? వాళ్ళనేమో పొలానికి పంపించాడు, ఈయనేమో గొర్రెలకు పంపించాడు, ఈయనేమో కాలేజీకి పంపించాడు. ఆడికేమో మిగిలిపోయిన అన్నం పెట్టాడు, ఈడికేమో బిర్యానీలు పెట్టాడు. ఏంటి దాని అర్థం? ఏం ఆశిస్తున్నాడు వాడి నుంచి? దీని భావం ఏంటి? ప్రేమించాడు. ఇప్పుడు ఆడేం చేయాలి? బుద్ధి లేనోడు మా నాన్న, పనికిమాలినోడు, ఛీ నాకు అసలు ఇష్టం లేదు అన్నాడు అనుకో, అమ్మా చూసేవాళ్ళు ఏమంటారు? అన్ని చూసిన వాళ్ళు ఏమంటారు? బంధువులు చుట్టాలు ఏమంటారు? అని రా అని పిలిచి, రా నువ్వు ఏమంటారు అప్పుడు? కొడుకుని ఏమంటారు పిలిచి? ఆ మాట అన్నాడు అనుకో, మా నాన్న అంటే అసలు నాకు ఇష్టం లేదు, నాకేం సంబంధం లేదు, ఉంటే ఉంటాడు పోతే పోతాడు, అరే మీ నాన్నకి బాగాలేదంటే చుట్టాకి 3 కొడుకులు ఉన్నారులే, ఇప్పుడు నేను పోయి చూడాలేంది, అరే ఏమన్నా నీరా అంటే ఏంది ఇచ్చేది ముసలోడికి ఇప్పుడు ఇచ్చే ఏముంది అంటే జనాలు ఏమంటారు అప్పుడు? ఏమంటారు? మెచ్చుకుంటారా తిడతారా? న్యాయమేగా. ఆయన అడగటం న్యాయమేగా. ఎందుకని? కపెర్నహూమును ఇంతగా దేవుడు అంటే పట్టణం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఎక్కడా చేయని కార్యాలు, ఎవరికి చెప్పని ప్రసంగాలు, ఎవరికి లేనటువంటి ఒక అనుమతి, ఎక్కడా లేనటువంటి ఒక ప్రవేశం ఈ పట్టణానికి ఇస్తే ఈ పట్టణం ఏం చేస్తుందంటే, ఇది ప్రశ్న, ఏం చేస్తుంది? ఇంకా ఒక ప్రవచనం కూడా ఉందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. కఠినమైన కపెర్నహూము అన్న పేరు తెచ్చుకుంది. ఎందుకంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఈ విషయం ఆల్రెడీ ప్రవచనాత్మకంగా చెప్పబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. ఇది అన్యజనుల యొక్క జబులూను నఫ్తాలి దేశం ఇది అనమాట. కపెర్నహూము గురించి ఆల్రెడీ ప్రవచనం ఒకటి ఉంది 100 సంవత్సరాల క్రితమే. చీకటిలో ఉన్న జనులు వెలుగు చూచుచున్నారు, మరణఛాయలు గల నివాసులు వెలుగు చూస్తున్నారు. అంటే వెలుగు అంతా పడుతుంది కానీ ఆ ప్రాంతాల మీద మరణం యొక్క ఛాయ ఉంది. అంటే మరణము నీడబడుతుంది, దాని మీద వెలుగు వచ్చే అవకాశం లేదు.
మరణం కప్పేసింది అనుకో, ఆ మరణం నీడ పడుతుంది, పైన వెలుగున్నా ఇక్కడ పడట్లా. కానీ మొదటిసారిగా అక్కడ మరణఛాయ గల వాసులకు వెలుగు చూపించాడంట దేవుడు. అంటే కపెర్నహూము, జబులూను, నఫ్తాలి ప్రాంతాల గురించి ప్రవచనం ఉంది, అది జరిగింది. ఎప్పుడో చెప్పి దేవుడు ప్లాన్ చేసి ఇన్ని కార్యాలు చేసిన తర్వాత ఈ పట్టణాలు భక్తి పెంచారా తగ్గించారా? దేవుడు ఎక్కువ మేలు చేస్తే తగ్గిస్తారు కండి. తగ్గించాలా పెంచాలా? పెంచాలి ఆ? పెంచాలి. ఆ. దేవుడు ఇన్ని చేశాడంటే, ఎవరికీ లేనంత వీళ్ళకి ఇచ్చాడంటే, ఎవరికి చూపని కనికరం వీళ్ళకి చూపించాడంటే, ఎవరికి ఇవ్వని అవకాశం వీళ్ళకి ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? పట్టణం చూసి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు గద్దించాడన్నమాట. ఏం గద్దిస్తున్నాడు? నీకు ఇచ్చింది నిరుపయోగం చేసి పడేసి, నీ పట్ల చూపిన ప్రేమ నువ్వేం చేసావు? ఆ 4వ వాడిని చదివిపించుంటే, ఎరా నీకు ఇచ్చిన దాంట్లో సగం వాడికి ఇచ్చుంటే, నీకు ఇచ్చిన దాంట్లో అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సొదొమకి ఇచ్చుంటే వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు. నీకు ఇచ్చాను ఈ వరం, నీకు ఇచ్చాను ఈ స్వస్థత, నీకు ఇచ్చాను ఈ అద్భుతం. చనిపోయినోడు కూడా లేపాడు అక్కడ అదే ప్రాంతంలో, అది కూడా చేశాడు. అక్కడ చెయ్యని కార్యం లేదు. యేసు ప్రభు వారు ఏమేమైతే చేయగలడో మొత్తం అక్కడ చేశాడు. ఇన్ని చేసినా కానీ వాళ్ళు మాత్రం వాస్తవానికి ఏం చేయాలి? ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం చూసాం, ఏమని చూసాం? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, స్టార్టింగ్లోనే అసలు దేవుని యొక్క మాట ఏమని రాయబడిందంటే 30వ వచనం, 20వ వచనం, 20 పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందుకోవడం వలన ఆయన వారి నుంచి గద్దింపసాగాడు. ఎక్కడెక్కడైతే విస్తారమైన అద్భుత కార్యాలు చేశాడో వాళ్ళ నుంచి దేవుడు ఆశించింది ఏంటంటే, వాళ్ళు ఏదో కానుకలు ఇవ్వాలనో, లేకపోతే వాళ్ళేదో వాళ్ళు ఆశించింది ఏంటి? ఎందుకంటే 3 ప్రాంతాల గురించి చెప్పాడు. అందుట్లో కపెర్నహూము ఒకటి, 2 కొరాజినా, బెత్సైదా అనే ప్రాంతాల గురించి చెప్పాడు. వాటికి కూడా ఇలాంటి ఒక అవకాశం ఇచ్చాడు, వీళ్ళకి ఇచ్చాడు. ఎక్కడెక్కడైతే విస్తారమైన అద్భుతాలు చేశాడో, వాస్తవానికి ఇన్ని కార్యాలు జరిగినప్పుడు వాళ్ళు ఏమవ్వాలంటే పూర్తిగా జీవితాన్ని మార్చుకోవాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇంత క్షమాపణ, ఇంత కనికరం, ఇంత మేలు, ఇంత దీవెన, ఇలాంటి ఒక వెలుగు, ఇలాంటి ఒక అనుమతి వాళ్ళలో నుంచి అపోస్తులు వచ్చారు. అక్కడ అన్ని ప్రారంభించాడు. అక్కడ చేయింది లేదు అసలు. ఇన్ని చేసినా కానీ వీళ్ళు మారు మనసు వాస్తవానికి పొందాలా పొందకూడదా? వెంటనే మారాలి. కానీ వాళ్ళు అన్ని జరిగినా కానీ పొందలేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకు మారట్లేదు? ప్రశ్న ఏంటి? ఎందుకని వాళ్ళు మారు మనసు పొందట్లేదు? చూడలేదా? పొందలేదా? అర్థం కాలేదా? వినలేదా? మరి ఏం చేయలేదు? ఇదే ప్రశ్న అడిగాడు యేసు ప్రభు వారు ఒకసారి ఉపమాన రీతిగా. ఒక యజమానుడంట ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటి, అంజూరపు చెట్టుకి పాదు కట్టి, నీరు కట్టి, ఎరువేసి కంచేసాడంట. సంవత్సరం కాపు కాస్తుందని చూస్తున్నాడంట. అది మాత్రం నీళ్లు తాగుతుందంట, ఎరువు తింటుందంట, ఎదుగుతుందంట, పచ్చగా ఉందంట. కానీ కాపు మాత్రం కాయట్లేదంట. ఇంకా నేనేం చేయాలని అడిగాడు. ఎన్ని సంవత్సరాలు నేను చూడాలి ఇంకా దీన్ని? ఇంకా నేను ఏం చేయాలి దీనికి? కాపు కాయటానికి చేయాల్సినవన్నీ చేసిన ఇది కాపు కాయట్లేదంటే దాని అర్థం ఏంటి? పట్టణంతో అదే మాట్లాడుతున్నాడు. యోధా జనంతో కూడా ఇదే మాట్లాడాడు. అమ్మ, ఇది ఒక పట్టణ విషయమే కాదు, యోధా దేశ చరిత్రంతా ఇంతే. ఆ టోటల్గా దేశం ఎన్ని అద్భుత కార్యాలు జరగని, ఎన్ని మేలులు చేయని, ఎంత క్షమించని, ఎంత ప్రేమించి దీవించని, వాళ్ళు మాత్రం మారు మనసు పొందకపోగా తిరుగుబాటు చేయటం, ఇంకా బాధ కలిగించటం, ఇంకా వాళ్ళు దూరం అవటం లాంటి పని చేస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న వేశాడు.
మారు మనసు పొందకపోవటాన్ని ఇంకెప్పుడు మార్చుకుంటారు మీరు? ఇదే ప్రశ్న ఆయనకి. బాధ ఏంటి ఇప్పుడు? దేవునికి ఏంటంటే బాధ, చేసావు వెళ్ళిపో. ఇప్పుడు చేయాలనుకున్నావు, చేసావు, వెళ్ళిపోవాయా. ఆయన ఏం కోరుకుంటున్నాడు? మారు మనసు పొందాలి అంటాడు. ఎందుకు పొందట్లేదు అని బాధపడుతున్నాడు. పొందట్లేదు కనుక తీర్పు కూడా తీర్చాడు. ఏమని తీర్పు తీర్చాడు? ఏమన్నాడు? తీర్పు దినమందు చాలా కష్టమైపోద్ది మీకు అన్నాడు. తీర్పు దినమందు తీర్పు తీర్చే దినం ఉంది. ఆ తీర్పు తీర్చే దినం మీ పరిస్థితి చెప్పటానికి అసలు చాలా కష్టంగా ఉందన్నాడు. ఎందుకంటే నీ మధ్య జరిగినాయి, నీ జీవితంలో జరిగినాయి, నీ పక్షంగా జరిగినాయి, నిన్ను బట్టి జరిగినాయి ఆలోచన చేస్తే, వేరే వాడికి చేస్తే వాడు ఎప్పుడో మారిపోయి ఉండాలి. మారు మనసు అంటే వీళ్ళు ఇంకా టైం ఉందన్నా అనుకుని ఉండాలి. అంతేగా, మారదాంలే అనుకుని ఉండాలి. ఎందుకంటే అర్థమైందిగా, వాళ్ళకన్నీ అర్థం అవుతున్నాయి. అర్థం కాకేం లేవు, మొత్తం అర్థం అవుతున్నాయి కానీ మారదాంలే అనుకుంటూ ఉండాలి. లేకపోతే మేము మారిపోయామన్నా అనుకుని ఉండాలి. మారదాం ఇంకా టైం ఉందని అనుకుంటూ ఉండాలి. అర్జెంట్ ఏముందిలే, లేకపోతే మేము మారామన్నా అనుకుని ఉండాలి. వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ దేవుడు మాత్రం ఆ పట్టణం గురించి ఏమన్నాడంటే, అయ్యో కపెర్నహూమా అన్నాడు. అంతేగా, అయ్యో కపెర్నహూమా, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, ఇంకా మీరు దేవుడు ఆశించినట్టుగా. అర్థమవుతుందా? అంటే కఠినమైన, చాలాసార్లు ఇది మనుషుల జీవితాల్లో కూడా అనుభవం అవుతుంది ప్రభునందు ప్రియులారా. ఇదే విషయం గుంటూరు ప్రాంతం గురించి కూడా చెప్పచ్చు మనం. ఎందుకంటే గుంటూరులో జరగని కార్యాలు లేవు. పెద్ద పెద్ద మందిరాలు కానివ్వండి, పెద్ద పెద్ద సేవకులు కానివ్వండి, పెద్ద పెద్ద అద్భుతాలు కానివ్వండి, పెద్ద పెద్ద మార్పులు కానివ్వండి, చూడటానికి ప్రజలు చూస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం దేవుడు ఆశించిన రీతిగా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? సమస్య ఏంటి? ఎందుకు మారట్లేదు? దేవుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఎందుకు మారట్లేదు? ఏం చెప్తారు జవాబు? ఎందుకు మారట్లేదంటే ఏం చెప్తాం చెప్పండి. అర్థమైంది మీకు? అపోస్తలులు అక్కడి నుంచి వచ్చారు, అన్నీ అక్కడే జరిగినాయి. ఆయన కూడా అక్కడే ఉన్నాడు కొద్ది రోజులు. అందరితో మాట్లాడాడు, అందరికీ అన్ని ఇచ్చాడు, అన్నీ చేశాడు, అన్నీ చూపించాడు. ఇంకా కూడా అడిగితే ఇచ్చేవాడే. బైబిల్లో వాక్యాలు, వాగ్దానాలు అన్నీ ఉన్నాయి. ఇన్ని చేసినా కానీ వాళ్ళు మాత్రం దేవుడు ఆశించిన ఆ మారు మనసు మాత్రం కలిగి చూపించట్లా. అంటే మార్చుకోవట్లా ఏది కూడా. తీసుకోవటానికి తీసుకుంటున్నారు కానీ అలాగే ఉంటున్నారు. మార్చుకోవట్లా. ఎందుకు మారట్లేదు అంటాడు. ఏం చెప్పాలి జవాబు? చాలాసార్లు నీ హృదయ కాఠిన్యము అన్న మాట ఉంటుంది. అంటే హృదయం, శరీరం మెత్తగా ఉండొచ్చు, గొంతు చిన్నగా ఉండొచ్చు, మాట చాలా సంస్కారవంతంగా ఉండొచ్చు, హృదయం మాత్రం అంటే మారట్లేదు. దేవుడు ఆశించిన మార్పు అనేది కపెర్నహూము అంతే చేశారు, ఇజ్రాయేలీలు అంతే చేశారు. వాళ్ళ గురించి మనకు ఎందుకండి? అంతేగా, వాళ్ళ గురించి మనకెందుకు? మనం దేని గురించి మాట్లాడుకుందాం? మన గురించి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ ఇదే లైన్లో దేవుడు మీ జీవితంలో నేను కార్యాలు చేయలేదా? నీ జీవితంలో నేను జవాబు ఇవ్వలేదా? నీ జీవితాల్లో నేను నిన్ను గణపరచలేదా? అంతమంది ఉంటే అదేగా. నలుగురు కొడుకులుంటే ఒక్కరిని బాగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పుడు, ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఇంత శ్రద్ధ నేను తీసుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ తీసుకోకపోతే పర్వాలా. ఒకవేళ మన మీద శ్రద్ధ ఏమి తీసుకోకుండా ఒకవేళ దేవుడు విడిచిపెట్టుంటే, తక్కువ చేస్తుంటే మనం ఏమీ చేయక్కర్ల. కానీ తీసుకుని ఉంటే ఇప్పుడు వెంటనే ఏం ఆశిస్తున్నట్టు దేవుడు మన నుంచి? ఆయన బాకీ ఉన్నాడు కాబట్టి చేశాడండి. ఆయన నాకు బాకీ ఉన్నాడు అంతేనా? కొడుకు అంటే అంటాడు కన్నాడు కాబట్టి ఇచ్చాడు. ఎవడి కోసం ఇస్తాడు? మేము కనమన్నామే ఏంటి? కన్నారు, ఇచ్చారు. ఏందంట?
నువ్వు చెప్పేది నాకు అన్నాడు అనుకోడు, ఎలా ఉంటుంది? ఎవడి కోసం ఇస్తాడయా? అప్పుడు వీళ్ళు ఏమంటారు, మరి అందరికీ లేనిది నీకు ఇచ్చాడు కదయా, నువ్వు అన్నది కరెక్టే, మరి ఎవరికి ఇవ్వలేదు కదా, మరి నీతో పాటు వాళ్ళే కదా, మరి వాళ్ళకి ఉంది నీకు ఇచ్చాడంటే అర్థం ఏంటి? వాళ్ళు అదే అన్నారు. వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, వాళ్ళు అలాగే ఆలోచన చేశారు. చేస్తామన్నా అని ఉండాలి. చేస్తామయ్యా, ఏమో కంగారు ఏంది, చేస్తాం, చూస్తాం, మేము కూడా, మాకు తెలుసు, మీరేం చెప్పక్కల్లా, మాకు కూడా తెలుసు చూడాలని. టైం వచ్చినప్పుడు మేము చూస్తాం, మా నాన్న సంగతి మా తెలియదేంటి, మేము చూస్తాంలే అన్నా అని ఉండాలి. లేకపోతే మీరు అన్నట్టు ఎవరి కోసం చూస్తాడు, కన్నాడు కాబట్టి చూశాడు, దాని ఏముందన్న అని ఉండొచ్చు. మొత్తం మీద వీళ్ళు కూడా కపెర్నహూమా నీవు ఆకాశం మట్టుకు హెచ్చింపబడేదవా అని. అమ్మ ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే, చాలాసార్లు ప్రజల పరిస్థితి ఇంటే కృపాకాలం అనేది ఒకటి ఉంటుంది. కృపాకాలం అంటే కొంతకాలం ఖచ్చితంగా దేవుడు ఓపిక పడతాడు, చాలా ప్రేమిస్తాడు, కానీ గద్దించే టైం కూడా ఒకటి వస్తుంది. విన్నారా మీరు? ఎల్లకాలం దేవుడు చాలా కాలం చూస్తాడు, కానీ గద్దించే కాలం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడంటే గద్దించాడు, గద్దించసాగాను అంటే మెచ్చుకుంటున్నాడా తిడుతున్నాడా? ఎంత ప్రేమించాడో చివరికి వాళ్ళని చూసి ఏమన్నాడంటే, నువ్వు అసలు నాకు ఏమన్నాడు, అంత ప్రేమించిన దేవుడు ఆ మాట అన్నాడంటే. ఒకరోజు వాళ్ళ నాన్న అడిగితే ఈయన అనవసరం కన్నా అన్నాడు రెండోవాడిని. అంటే ఏంటి పరిస్థితి? ఎంత బాధ కలిగితే ఆ మాట అంటాడు, అంతేగా. ఆడికి బాగుంది ఆ మాట అనిపించుకోవటం, అస్సలు బాగలేదు. ఇజ్రాయేలీలు అంతే చేశారు, కపెర్నహూము అంతే చేసింది. ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రజలమైన మనం దేవుడు ఆశించిన ఫలాలు ఇస్తే ఆయన గొప్ప సంతోషం కలుగుతుంది. దేవుడు ఆశించిన ఫలాలు ఇవ్వకపోతే, ఎందుకంటే ఒకరోజు గొడ్డలు ఎత్తాడంట తోటమాలి, వేరు మీద పెట్టాడంట, గొడ్డలను ఇట్లా తెచ్చి వేరు మీద పెట్టాడంటే ఇట్లా 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 ఎత్తాడు. ఎందుకు? యజమానుడు వచ్చి గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది, బాప్తీసం ఇచ్చావా అని చెప్పాడు. అంటే మొదలుతో నరికేస్తాడయా దేవుడు? పెంచి పోషించిన రైతే ఫలాలు ఇవ్వకపోతే ఏం చేస్తాడంట, గొడ్డలు ఇట్లా మొదల మీద ఎత్తాడంట. తోటమాలు వచ్చి అడ్డుపడ్డాడు. ఇంకొక సంవత్సరం చూడు అన్నాడంట. 3 సంవత్సరాలు చూశాను నేను, భూమి వేస్ట్ అయిపోతుంది, నా ఓపిక నశించిపోతుంది, ఇంకెంతకాలం చూడాలంటే అయ్యా ఒక్క సంవత్సరం ఏందయ్యా అది ఇచ్చేదైతే పాటికి అక్కర్లా వేసేయాలి. గొడ్డలు ఒకటి ఉంది, అర్థమవుతుందా? ఓపిక నశించే కాలం ఉంది. గద్దించి ఒక అర్థమవుతుంది నేను కార్యం కూడా దేవుడు చేశారు. ఎల్లకాలం మనం మారు మనసు లేకుండా, దేవుడు ఆశించిన ఒక ఫలితం ఇవ్వకుండా, ప్రభునందు ప్రియులారా, ఈరోజు కఠినమైన కపెర్నహూమా అన్నాడు పట్టణాన్ని. ఒక మనిషినండ పట్టణాన్ని అన్నాడు. మనిషినండ నువ్వు ఏమంటాడు, చెట్టుని అన్నాడు, పట్టణాన్ని అన్నాడు. ఒక మనిషిని ప్రత్యేకంగా దేవుడు దర్శించి జ్ఞాపకం చేసుకుని, ఆ మనిషి జీవితంలో దేవుడు ప్రత్యేకమైన రీతిగా బయలుపడి ఆయన ప్రేమిస్తే, వీళ్ళు ఆ ప్రేమను ఏమంటారు, దుర్వినియోగం చేయటం. దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎరగండి అన్నాడు వాక్యంలో. పౌలు గారు వాక్యం చెప్తే ఏమన్నాడంటే, దేవుని దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎరిగి మారు మనసు పొందండి. ఇంత దీర్ఘశాంతం దేవుడు ఎందుకు చూపించాడంటే, నువ్వు మార్చుకోవాలని అవకాశం ఇవ్వటానికి తప్ప ఇంకోటి కాదని చెప్తున్నాడు. ఉగ్రత చూపించగలడు. ఆల్రెడీ సొదొమోను తగలబెట్టాడు, ఆల్రెడీ గొమొర్రా నాశనం చేశాడు, ఆల్రెడీ చాలామందిని భూమి నెరలిడిచి దిగైపోయారంట. ఒకడు ముట్టుకుంటే చనిపోయాడంట, షాక్ కొట్టి. కానుక వేసేటప్పుడు అబద్ధం చెప్తేనే చనిపోయారు అనన్య సప్పిరాలు. కానీ మన జీవితంలో మనం ఆలోచన చేస్తే మాటిస్తాం తప్పుతాం, మాటిస్తాం తప్పుతాం. అనేకమైన కార్యాలు మనం చేసాం. ఎందుకంటే ఆయన ప్రేమని
మనం ప్రేమిస్తాడు కనుక ఏం కాదు అంటాడు. కానీ ఓ పాస్టర్ గారి దగ్గరికి ఇంకొక ఆయన వచ్చాడు, నాకు డబ్బు సాయం చేయని. ఈయనేమన్నాడంటే నా దగ్గర లేవు పోవా అన్నాడు. ఆయన పోయాడు. పోతే ఇంకోటి చెప్పాడు, మళ్ళీ పోరా ఏం కాదు అని అంతే చెప్తాడు. మళ్ళీ పో అంటే మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి కూర్చొని పోవట్లేదంట, ఇంకా లేవన్నా పోవట్లేదంట. ఈయన కాసేపు లేవని ఇక సరేలే అని ఏదోటి మొత్తం మీద మర్థమవుతుందా. దేవుని దగ్గర కూడా కృపాకాలం అనేది దీర్ఘశాంతం దేవుడు చూపుతారు. ఖచ్చితంగా మారు మనసు పొందటం కోసమే దేవుడు కార్యాలు చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఏ అద్భుతం చేసినా, ఏ విడుదల ఇచ్చినా, ఏ మేలు చేసినా మనసు మార్చుకొని మనం ఆయన ఆశించిన ఫలాలు ఈ లోకంలో ఆయనకి తిరిగి అందించాలని దేవుడు ఆశించి చేశాడు. అయితే వాళ్ళు ఇవ్వాల. కపెర్నహూమా నీవు పాతాళానికి వెళ్ళిపోతావు అన్నాడు. అంటే యేసు ప్రభు వాక్యం చెప్పినా పాతాళానికి వెళ్ళిపోతుంది, దయ్యాలు నిలగొట్టినా పాతాళానికి వెళ్ళిపోతుంది. ఆయన నివాసం చేశాడు అక్కడ, అయినా యేసు ప్రభు ఆ ఊర్లో ఉన్న అది పాతాళానికి వెళ్ళిపోతుంది. అంటే ఇది చూసుకోండి ఆ పరిస్థితి, అసలు దాన్ని ఎంత దేవుడు ఎక్కడో దూరంగా ఉంటే వెళ్ళిపోతే అర్థం వేరు. ఆయన, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ కుటుంబం, శిష్యులు, అసలు మెయిన్ సెంటరే అది. అదే మెయిన్ సెంటర్ అయింది, అయినా పాతాళానికి వెళ్ళింది. అంటే దాన్ని కఠినమైనది అంటాం న్యాయం కాదా? కఠినమైన ఒక తీర్పు ఇవ్వటం దానికి తగింది కాదా? ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఖచ్చితంగా దేవుడు ప్రేమస్వరూపి, కనికరం చేత కార్యాలు చేసేవాడు, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ మేలు చేసేవాడు. కానీ మారు మనసు పొందాలని మాత్రం ఎదురు చూస్తాడు. మనం మనసు మార్చుకొని కొంచెం ఇంకా బాగుండాలి, ఇంకా కొంచెం ఆయన ఆశించిన ప్రకారం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకేదో చేయాలని కాదు. మనం కొన్ని చేసే విషయాలు ఆపేయాలి, కొన్ని మనం సరి చేసుకోవాలి. ఇది దేవుడు ఆశించేది. ఇలా చేయకపోతే ఇప్పుడు ముగ్గురు కొడుకులు ఆ నాన్నతో రోజు తగదా, మిగతా ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా, ఫస్టోడు, మూడోడు, నాలుగోడు రోజు తగదా నాన్నతోటి. మాకీ లేదు అడిగిచ్చావు, మాకీ లేదు అడిగిచ్చావు, మాకీ లేదు అడిగిచ్చావు. అర్థమైందా? నాన్న మాత్రం వాడేదో చేస్తాడని ఇచ్చాడు. ఇన్ని తగాదలాడినా, ఇన్ని నాన్న మాట్లాడినా కానీ లాస్ట్గా ఆడు ఏం చేశాడు? వినటానికే బాగలేదు మనకి, అంతేగా, వినటానికి బాగలేదు. కానీ చేయటానికి మాత్రం కపెర్నహూముకి ఏమీ దిగులు లేకుండా చేసి పడేసింది. కానీ ఈరోజు ప్రభునందు ప్రియులారా, మనల్ని కూడా దేవుడు ప్రేమించాడు, అందుట్లో డౌట్ లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా కొంతమందికి కనబడటం, కొంతమందితో మాట్లాడటం, కొంతమంది ప్రార్థనలకు జవాబు ఇవ్వటం, కొంతమందిని బయటికి తీసుకురావటం. మొన్న పాస్టర్ అమ్మ గారు వాళ్ళ భర్త, ఇగో ఈమె ఇక్కడ ఉందిగా, ఈమె వాళ్ళ ఆయన పోలీసు, ఆమె సేవకు వచ్చింది. ఏదో బాగా జబ్బు వస్తే చనిపోతామని భయపడింది, 2 ఏళ్ళు చనిపోయి బతికింది. బతికితే ఆమె ప్రార్థనలో దేవుడు స్వస్థపరుస్తాడు నాకు తెలుసు కనుక ఆమె ప్రార్థనలో స్వస్థపరిచే ఒక శక్తి వచ్చింది. పెద్ద మందిరం కట్టింది నందికొట్టుకులో, నేను కూడా బాగా వెళ్తా. వాళ్ళ ఆయన మాత్రం మారట్లా, పోలీస్ ఆయన. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అంటాడంట. పోలీసు కదా, రైటరు, పోలీస్ రైటరు, రాస్తాడు, బాగా డబ్బులు వస్తాయి, మంచోడే. కాకపోతే ప్రార్థన చేయడు, మందిరానికి రాడు, భక్తి అనేది చేయడు. చాలా రోజులు సాగబీకాడు. ఆమె సేవ మొదలెట్టి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఆమెనేమండవు, డబ్బులు ఇస్తాడు మందిరం కట్టుకోవటానికి, భోజనాలు పెట్టడానికి, దించిపోతాడు, తీసుకెళ్తాడు. ఆయన మాత్రం ఒక్కసారి కూడా మోకాళ్ళేయడు, ఒక్క మాటిండు, ఒక పని కూడా చేయడు. కొంతకాలం అనేది జరిగిపోయింది, పర్వాలా. ఈమెకి లాస్ట్లో ఏం చెప్పిందంటే, దేవుడు ఒకరోజు చెప్పాడంట, ఇంకా మీ ఆయన మారకపోతే
అమ్మ చెప్పు గట్టిగా. అవి చెప్పిందంట, నాయన దేవుడు చాలా కోపంగా ఉన్నాడు నీ మీద, నువ్వు మారకపోతే మరి కష్టం అంట. అంటే అలా దేవుడు అంతే అంటాడులే అని అది 2 ఏళ్ళు సాగబీకాడు. మళ్ళీ మొన్న ఏమైందంట, మామూలుగా బండి మీద వెళ్తే చిన్న స్పీడ్ బ్రేకర్ మీద పడ్డాడు. ఏం లేదు అక్కడ, అందరు దాటిళ్ళ దగ్గర పడ్డాడు. ఆయన పడి కాలుకి ఏదో అయిపోయి, కాలు ఊహించని ఇక్కడ ఏదో అయిపోయి హాస్పిటల్గా నరం తగ్గిందో ఏదో మొత్తం మీద హాస్పిటల్కి వెళ్తే, ఈయన హాస్పిటల్ బెడ్ మీద ఉండగా ఈయనకైనా యాక్సిడెంట్ అయినోడు కాలు తీశారంట. సేమ్ ఇలాంటి యాక్సిడెంటే, పెద్ద యాక్సిడెంట్. ఈయనకి ఏదైతే అయిందో అదే అయిన వాళ్ళు 3 ఉన్నారంట బెడ్ మీద. ఆయన ఉన్న టైంలోనే 2 తీసుకెళ్ళిపోయారంట, చనిపోయారు 2 యాక్సిడెంట్లు అయ్యి. 2 కాలు తీసారంట. ఈయన కళ్ళ ముందు జరుగుతుంది, అది మంచం మీద ఉంచారు అక్కడ, బెడ్ మీద ఒకటి కాలు తీసారంట. హిందువుతాన్ని 2 చనిపోయారంట. మనిషికి అప్పుడు భయం వేసింది, అమ్మో నాది కాలు తీస్తే ప్రాణం పోయినా చేసేది, కాలు పోయినా. మొన్న సాక్ష్యం చెప్పాడు ఆయన వచ్చి, చాలా సార్లు చెప్పింది మా భార్య, నేను వినలేదు. కానీ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకైన దానికంటే చిన్న సమస్యలు అంట, ఈయనకు తగిలిన దెబ్బ కంటే చిన్న దెబ్బలు తగిలి కాలు తీసారంట కొంతమందికి. ఈయన యాక్సిడెంట్ అయినట్టు వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి కొంతమంది ప్రాణాలు, కొద్దిగా తలిటి పడితే ఏంటి వెనక్కి పడితే ఏంటి పరిస్థితి. మొదటిసారిగా ఆయనకి ఏమొచ్చిందంటే అప్పుడు ఆలోచన అనేది కలిగింది. ఇప్పుడు మార్చుకున్నాడు అన్నమాట. మొన్న బాప్తీసం ఇచ్చాం జనవరి 1కి, నేను పోయాను కదా, మీరు కూడా వచ్చారు కమ్మా, మనం వెళ్ళినప్పుడు ఇచ్చాక సాక్ష్యం చెప్పలా. ఇక పద్మ గారు కూడా విన్నారు, పోలీస్ ఆయన. మొదటిసారిగా తెల్లబాట్లు వేసుకొని బాప్తీసం తీసుకున్నాడు ఆయన, సాక్ష్యం కూడా చెప్పాడు. అమ్మా నేను చెప్పాలనుకున్న ఆలోచన ఏమంటే, దేవుడు చాలా ప్రేమిస్తాడు, చాలా ఆశీర్వాదాలు ఇస్తాడు, చాలా దీర్ఘశాంతం చూపుతాడు. కానీ ఇలాగే చేస్తున్నాడు కదా అని మనం మాట వినకుండా ఇంకా ఇంకా చేస్తుంటే ఖచ్చితంగా కపెర్నహూము విషయం ఒకరోజు టైం అయిపోయిందని చెప్పాడు. ఇంకా నీకు నేను ఆశించినంత నువ్వు ఇంకా నీకు ఇవ్వటానికి లేదా అనేసాడు. కఠినత్వం వల్ల ఏమైందంటే అది గొప్ప ఆశీర్వాదం కోల్పోయింది, పాతాళానికి వెళ్ళిపోయింది. కఠినత్వం వల్ల కేవలం అర్థమైంది, తెలిసింది, అడిగితే మారు మనసు పొందుతామని చెప్పేవాళ్ళు. కానీ ఆ టైమింగ్ అనేది వాళ్ళు ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైందని ఎరిగి ఈరోజు మనం ఆరోగ్యంతో ప్రాణంతో ఉన్న కుటుంబాలతో, లేకపోతే మైండ్ పనిచేస్తూ చక్కగా మనం ఉన్నామంటే రక్షణార్థమైన దీర్ఘశాంతం వల్ల అని గుర్తుపెట్టుకోండి. కానీ ఇలాగే మనం సాగుబీగుతూ ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే రోజులు సంవత్సరాలు ఇవే చెప్తూ ఉంటారు. పొలానికి వెళ్ళాలను, లేకపోతే మిరపకాయ తొక్కాలను, లేకపోతే అదేదో చేయాలను, ఇంకోటి ఏదో ఏం చెప్తా ఉంటారు. ఇక కొత్తలో బాగానే ఉంటుంది వినటానికి. కొత్తలో దేవుడు కూడా ఇన్నాడు ఇచ్చాడు, 3 ఏళ్ళు ఫలించలా, పర్వాలేదు ఏం కాదన్న. 4వ సంవత్సరానికి గొడ్డలు ఎత్తేసాడు. ఇక ఇనేం మైండ్ లేదు ఇంకా ఆయనకి, నాకు ఫలితం అనేది. ఇంకా అప్పుడు కూడా టైం ఇచ్చాడు, తోటమాల అడ్డుపడ్డాడు. 4వ సంవత్సరం, 1 సంవత్సరం అన్నాడు. సరే నీ మాటను బట్టి 1 సంవత్సరం అన్నాడు. 4వ సంవత్సరం ఫలించుకుని ఉంటే ఏం చేసి ఉంటాడు దాన్ని? ప్రభుని ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో గద్దించే ఒక మనసు కూడా దేవునికి ఉంది. మారు మనసు పొందట్లేదని వాళ్ళని ఏమన్నాడంటే కొంచెం గట్టిగానే మాట్లాడాడు. నీకు ఇచ్చిన అవకాశం, నీకు ఇచ్చిన జవాబు, నీకు నేను చేసింది వాళ్ళకి చేస్తుంటే మారేవాళ్ళు, వీళ్ళకి చేస్తుంటే మారేవాళ్ళు, వీళ్ళకి చేస్తుంటే అసలు పూర్తిగా నాకు గొప్ప పేరు తెచ్చేవాళ్ళు. నువ్వు మాత్రం అనిపించుకోకూడదు, అనిపించుకుంటే బాగలేదు. కనుక మనం ఒక తీర్మానం తీసుకుందాం, మన జీవితాలను బట్టి ఆలోచన చేసుకుందాం, ఎలాంటి సాక్ష్యం మనం పొందుతాం. ప్రేమించిన దేవుడు గద్దించాడు, చివరికి ఆశీర్వదించిన దేవుడే తోసేశాడు. విడిపించి క్షమించిన దేవుడు చివరికి ముఖం చూడటానికి కూడా ఇష్టపడలే. మన జీవితం అలాంటి పరిస్థితికి రాకూడదంటే మనము కృపాకాలాన్ని వాడుకోవాలి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం.
ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు అంతే చేశారు, వాళ్ళు అంతే చేశారు, చాలామంది అంతే చేస్తున్నారు. కానీ ఒక తీర్మానం తీసుకోవాల్సిన మనవి చేస్తూ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని వాక్యం మనందరినీ కూడా బలపరచును కాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ఏంటంట పడుకోవట్లేదా? తీసుకెళ్ళు, ఇక్కడికి ఎందుకు తెచ్చావు మరి?